ప్రతి సంవత్సరం ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌లో ఉన్న ఒక చిన్న మ్యూజియంకి వేల కొద్దీ లెటర్స్ వస్తుంటాయి. అవన్నీ ఫ్యాన్స్ రాసినవి కాదు. డొనేషన్స్ అంతకంటే కాదు. అవన్నీ క్షమాపణలు. ప్రపంచం నలుమూలల నుంచి జనాలు క్షమించమని బతిమాలుతూ ఈ లెటర్స్ రాస్తుంటారు. సడన్గా ఉద్యోగాలు పోయాయనో, అంతుచిక్కని రోగాలొచ్చాయనో, ఘోరమైన యాక్సిడెంట్స్ జరిగాయనో వాళ్ళందరూ రాస్తుంటారు. వీటన్నిటికీ కారణం తాము చేసిన ఒకే ఒక చిన్న పొరపాటు అని వాళ్ళు నమ్ముతారు. అదేంటంటే పర్మిషన్ అడగకుండా ఒక ఫోటో తీయడం. అండ్ వాళ్ళెవరికి సారీ చెప్తున్నాడో తెలుసా? సైలర్ సూట్ వేసుకున్న ఒక 40 అంగుళాల బొమ్మకి. ఇదే రాబర్ట్ ద డాల్ స్టోరీ. ఇది కేవలం ఒక పారానార్మల్ స్టోరీ మాత్రమే కాదు. హ్యూమన్ సైకాలజీ, షేర్డ్ హిస్టీరియా అండ్ అన్కానీ వ్యాలీకి సంబంధించిన ఒక భయానకమైన కేస్ స్టడీ. ఈ లెజెండ్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. 1944లో ఒరిజినల్ టెడ్డీ బేర్ని క్రియేట్ చేసిన జర్మనీకి చెందిన స్ట్రైఫ్ కంపెనీ ఒక స్పెషల్ డిస్ప్లే డాల్ని తయారు చేసింది. అది రాబర్ట్ యూజీన్ ఓటో అనే ఒక చిన్న పిల్లాడి చేతికొచ్చింది. ఆ పిల్లాడి ముద్దు పేరు జీన్. కానీ లోకల్ స్టోరీస్ ఇంకోలా చెప్తాయి. ఆ ఇంటి ఓనర్స్ దగ్గర పనిచేసే ఒక పని మనిషి వాళ్ళ మీద కోపంతో బ్లాక్ మ్యాజిక్ చేసి ఈ బొమ్మను ఆ పిల్లాడికి గిఫ్ట్గా ఇచ్చిందనని అంటారు. ఆ బొమ్మ ఎలా వచ్చినా సరే, ఆ తర్వాత జరిగినవన్నీ చారిత్రక వాస్తవాలు. జీన్కి ఆ బొమ్మ మీద విపరీతమైన పిచ్చి పెరిగిపోయింది. దానికి తన సొంత పేరు రాబర్ట్ అని పెట్టుకున్నాడు. అప్పట్నుంచి ఆ ఇద్దరూ విడిచుండలేకపోయారు. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవడం, వాటితో అటాచ్మెంట్ పెంచుకోవడం కామనే. కానీ జీన్కి రాబర్ట్కి మధ్య ఉన్న బాండ్ చాలా డిస్టర్బింగ్గా ఉండేది. జీన్ తన బెడ్రూమ్లో ఆ బొమ్మతో మాట్లాడుకోవడం వాళ్ళ పేరెంట్స్ రోజూ వినేవారు. అందులో వింతేమీ లేదు. కానీ వాళ్ళని భయపెట్టింది ఏంటంటే ఆ పిల్లాడి మాటలకి తిరిగి ఒక వింతైన, భయంకరమైన గొంతు ఆన్సరిస్తుండేది. మెల్లిగా ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. బొమ్మలు పాడైపోయి ఉండేవి. రూమ్స్ అన్నీ చిందరవందరగా పడి ఉండేవి. ఆ గొడవ ఏంటని పేరెంట్స్ అడిగినప్పుడల్లా ఆ చిన్నపిల్లాడు సైలెంట్గా ఉన్న ఆ బొమ్మ వైపు చూపించి, "నేను చేయలేదు, రాబర్ట్ చేశాడు" అని చెప్పేవాడు. ఇది జస్ట్ ఆ పిల్లాడి సైకలాజికల్ ప్రాబ్లమా? తను చేసిన అల్లరిని కవర్ చేసుకోవటానికి ఆడుతున్న నాటకమా? లేక భయంతో పని మానేసిన సర్వెంట్స్ చెప్పినట్టు నిజంగానే ఆ బొమ్మ దానంతటదే కదులుతోందా? ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మపై అంతస్తు కిటికీల దగ్గర అటూ ఇటూ నడవడం చూశామని చుట్టుపక్కల వాళ్ళు కూడా గట్టిగా చెప్పేవాళ్ళు. జీన్ ఆటో పెరిగి పెద్దయ్యాడు. ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ ఇంటికి వారసుడయ్యాడు. అయినా సరే ఆ రాబర్ట్ బొమ్మను మాత్రం వదల్లేదు. జీన్ భార్య యాన్కి ఆ బొమ్మ అంటే అస్సలు పడేది కాదు. దాన్ని తీసుకెళ్లి అటకమీద పడేయమని గొడవ చేసింది. ఆ ఇంటికి వచ్చిన గెస్ట్కి కూడా ఏదో నెగటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యేవారు. పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుళ్ళు వినేవాళ్లు. 1994లో జీన్ చనిపోయాక ఆ ఇల్లు అమ్మేశారు. ఆ ఇంటిని కొన్న కొత్త ఓనర్ మర్టిల్ రాయిటర్కి రాబర్ట్ అటకమీద దొరికాడు. ఒక 20 ఏళ్లపాటు ఆ బొమ్మను తన దగ్గరే ఉంచుకున్న ఆమె ఫైనల్గా దాన్ని మ్యూజియంకి దానం చేసేసింది. దానికి ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే ఆ బొమ్మ రాత్రిపూట దానంతటా అదే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకుంటోందని, డోర్స్ లాక్ చేస్తోందని, ఇల్లంతా తిరుగుతోందని. కానీ ఒక్క క్షణం ఆ దెయ్యం స్టోరీని పక్కన పెట్టి చూద్దాం. రాబర్ట్ని చూస్తే మనకంత భయం ఎందుకు వేస్తుంది? ఫస్ట్ పాయింట్, అన్కానీ వ్యాలీ. రాబర్ట్ ఫేస్ చూస్తే అచ్చం మనిషిలా ఉండదు. ముక్కుండాల్సిన చోట చిన్న మచ్చ, నల్లటి కళ్ళు, ఒక చిన్న సైకో స్మైల్. ఇది చూడగానే మన బ్రెయిన్లో ఒక వార్నింగ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఒక శవంలాగో, లేదా మాస్క్ వేసుకున్న ఒక సైకో కిల్లర్లాగో అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేది అపోఫీనియా. అంటే సంబంధం లేని విషయాల మధ్య కూడా కనెక్షన్స్ వెతుక్కోవడం మన హ్యూమన్ బ్రెయిన్కున్న అలవాటు. మ్యూజియంకి వచ్చిన వాళ్ళు రాబర్ట్ని వెక్కిరించినా, పర్మిషన్ లేకుండా ఫోటో తీసుకున్నా, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి చెడుకి రాబర్ట్నే కారణమని నమ్ముతారు. టైర్ పంక్చర్ అయినా అది రాబర్ట్ వల్లే, జ్వరం వచ్చినా ఆ శాపం వల్లే. మనకు జరుగుతున్న నెగటివ్ థింగ్స్కి ఏదో ఒక కారణం వెతుక్కునే ప్రాసెస్లో ఒక బొమ్మ మన లైఫ్ని నాశనం చేస్తుందని నమ్మడానికి కూడా జనాలు రెడీ అయిపోతారు. ఈరోజు రాబర్ట్ ఒక అద్దాల పెట్టెలో ఉన్నాడు. ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉన్నాడు. అయినా సరే ఆ మ్యూజియంకి సారీ చెప్తూ లెటర్స్ వస్తూనే ఉన్నాయి. రాబర్ట్ నిజంగానే ఒక దెయ్యమా? లేక మన భయానికి, హ్యూమన్ సైకాలజీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనా అనేది పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం. రియాలిటీకి, నైట్ మ్యార్కి మధ్య ఉన్న లైన్ చాలా చిన్నది. ఆ లైన్ దాటడానికి
40 అంగుళాల సైలర్ సూట్ వేసుకున్న ఒక బొమ్మ సరిపోతుందే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు స్టే క్యూరియస్. దిస్ ఇస్ యాడమ్ సైనింగ్ ఆఫ్.